ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మనకి జ్యోతిష్యంలో తేదీ, సమయం, ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు. ఈ జన్మకుండలి 12 గళ్ళతో ఉంటుంది. ఈ 12 గళ్ళనే 12 రాసులు అంటారు. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసుల్ని 9 గ్రహాలు పాలిస్తాయి. అవి రవి, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు, శని, రాహువు, కేతువు. ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటుంది. రవి 1 నెల ఉంటాడు. చంద్రుడు 2.25 రోజులు ఉంటాడు. బుధుడు 1 నెల ఉంటాడు. కుజుడు 45 రోజులు ఉంటాడు. శుక్రుడు 1 నెల రోజులు ఉంటాడు. గురువు 1 సంవత్సరం ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు ఉంటారు. రాహుకేతువులు 18 నెలలు ఉంటారు. మే 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు. గురువు జీవకారకుడు. వృషభ రాశిలో గురు సంచారం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం. మేషరాశి వారికి వృషభంలో గురు సంచారం అంటే ద్వితీయంలో గురు సంచారం అని చెప్పవచ్చు. ద్వితీయంలో గురు సంచారం అంటే ధనం బాగా లభిస్తుంది, ఆర్థిక పరంగా వృద్ధిలోకి వస్తారు. కానీ వచ్చిన డబ్బు ఖర్చు కూడా అట్లానే ఉంటుంది. ఆదాయ వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి. పెద్దల గురువుల ఆశీర్వాదాలు బాగా లభిస్తాయి. పాత మొక్కులు ఏమైనా ఉంటే అవి చెల్లించుకునే అవకాశం బాగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. బంగారం వెండి లాంటివి కొనే అవకాశాలు ఉంటాయి. ఏవైనా పాత మొక్కులు ఉంటే అవి చెల్లించుకోవడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం ఈ రాశి వారికి జరుగుతుంది. 6, 10 స్థానాల మీద గురుదృష్టి ఉండడం వల్ల 6వ స్థానం అంటే రుణాలు కనుక రుణాలు అప్పులు ఉంటే అవి తీరుతాయి. 10వ స్థానం అంటే ఉద్యోగం. 10వ స్థానం మీద గురుదృష్టి ఉన్నది కనుక ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు మొదలైనవి ఉంటాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. గురు ఆరాధన, గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది. వీరికి గురుదృష్టి 8వ స్థానం మీద ఉండడం మూలంగా ఆకస్మిక ధనలాభాలు జరిగే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో గురుదృష్టి ఉన్నది కనుక వీరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రయత్నాలు చేస్తే బాగా ఫలిస్తాయి. మంచి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. సర్వసుఖాలు జరుగుతాయి. మంచి అభివృద్ధి మేషరాశి వారికి ఈ సమయంలో బాగా ఉన్నది. గురుదృష్టి వీరికి అనుకూలంగా ఉన్నది. గురువు తామ్రమూర్తిగా మేషరాశికి ఉన్నారు. ఇప్పుడు గోచార గురువు వివిధ రాశులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే గురుగ్రహ జపం 16,000 చేయాలి. హయగ్రీవ మంత్రం చదవడం, దత్తాత్రేయ వజ్రకవచం, మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, హయగ్రీవ స్తోత్రం, రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి. ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి. గణపతి హోమం, దక్షిణామూర్తి హోమం పసుపు కొమ్ములతో, గురుగ్రహ మంత్రం రుద్రహోమం, సంతానం కోసం సంతాన పాశుపత హోమం, లక్ష్మీ హయగ్రీవ మంత్రంతో హోమం చేయొచ్చు. దానం గురువారం రోజు
శనగలు కానీ తీపి పదార్థాలు కానీ మెంతులు, బెల్లం, పసుపు, అరటి పండ్లు, మామిడి పండ్లు, పసుపు వస్త్రాలు, గోవు, పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం వరకు తగ్గుతాయి. దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా, హయగ్రీవ స్వామి, హనుమంతుడు, దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి. నమస్కారం. ఇప్పుడు వృషభ రాశి. వృషభ రాశిలో గురు సంచారం అంటే జన్మరాశిలో గురు సంచారం అని చెప్పవచ్చు. వృషభ రాశిలో గురువు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. దీనివల్ల వీరికి శుభ ఫలితాలు ఇస్తారు. కానీ వీరికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. శరీరంలో నరాలకు సంబంధించిన అనారోగ్యాలు, షుగరు లాంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. గురువు మే 5 నుండి జూన్ 3 వరకు, మళ్ళా తిరిగి అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వక్రించి స్థితి ఉన్నది. ఈ గురుడు వక్రించిన సమయంలో అనారోగ్యాలు, కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు వీరికి జరుగుతాయి. ఆ టైంలో పేరు ప్రఖ్యాతులు తగ్గడము, నమ్మిన వారే ఇబ్బందులు కలుగజేయడము లాంటి సమస్యలు వీరికి తలెత్తుతాయి. గురుని దృష్టి పంచమ స్థానం మీద ఉండడం వల్ల పిల్లలకి విషయంలో చాలా మంచి జరుగుతుంది. వీరికి సంతానం లేని వారికి సంతానం లభించుట, సంతానం ఉన్నవారికి వారి అభివృద్ధి జరుగుతుంది. భాగ్యదృష్టి, గురు భాగ్యదృష్టి వీరికి వృషభ రాశికి ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవి దొరుకుతాయి. గురువుల, పెద్దల ఆశీర్వాదాలు దొరుకుతాయి. దైవ కార్యాలు చేస్తారు. వీరు శనగలు దానం చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. వీరికి ఇల్లు, వాహనాలకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నది. మిథున రాశి. వీరికి గురు సంచారం 12వ రాశిలో, వ్యయరాశిలో గురు సంచారం జరుగుతోంది. వ్యయం అంటే ఖర్చు. అందువల్ల మిథున రాశి వారికి వ్యయంలో గురు సంచారం కొంచెంగా ప్రతికూలమని చెప్పవచ్చు. వ్యయరాశిలో సంచారం వల్ల వీరికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు రావచ్చు. హాస్పిటలైజేషన్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాక గురుడు వ్యయంలో ఉన్నాడు అని అంటే శుభమూలకమైన ఖర్చులు కూడా ఉండొచ్చు. శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెడతారు. తీర్థయాత్రలు చేస్తారు. గృహానికి సంబంధించిన మరమ్మతులు, వాహనాలకు సంబంధించిన ఖర్చులు వీరికి ఈ సంవత్సరం బాగా ఉంటాయి. గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులు కూడా వీరు కొంటారు. గురుడు వక్రించిన సమయంలో అంటే మే 5వ తారీఖు నుండి జూన్ 3వ తారీఖు వరకు, తిరిగి అక్టోబర్ నుండి 25వ సంవత్సరం 2025 ఫిబ్రవరి వరకు వక్రించిన సమయంలో ఇతరులచే మాటలు పడడం, ప్రమోషన్లో వాయిదాలు, ఉద్యోగంలో స్థానచలనం లేదా ఉద్యోగంలో మార్పులు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల వీరు ఇబ్బందులు పడతారు. సహాయ సహకారాలు లోపిస్తాయి. భాగస్వామి సహకారం తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పట్టుదలలు, కోపతాపాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగులకు డిప్యుటేషన్లు, ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. గురుని దృష్టి చతుర్థం మీద పడడం వల్ల తల్లికి కానీ, తల్లికి సంబంధించిన బంధువులకు కానీ అనారోగ్యం కానీ, సమస్యలు కానీ తల ఎత్తే అవకాశం ఉన్నది. అష్టమ స్థానం మీద గురుదృష్టి ఉండడం వల్ల ఆకస్మిక ధన నష్టం,
ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. ఖర్చులు ఉన్నా కానీ ధనం సరిపడా చేతికి అందుతుంది. ఈ రాశివారు శనగలు దానం చేసిన, గురుచరిత్ర పారాయణం చేసిన చాలా మంచిది. రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే వీరి ఇబ్బందులు కొంతవరకు తగ్గగలవు.